అక్షర గుళికల సంజీవనం అమోఘ లీలల సారం లీలా మానుష చరితం సచ్చరితం సాయి చరితం. ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి సచ్చరితలో 33, 34, 35 అధ్యాయాలు విభూది మహిమకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి లీలలు ఉంటాయి. ఇందులో ఒకదానికొకటి మించినటువంటి లీల. అంతేకాదు అసలు విభూది యొక్క పరమార్థం ఏమిటి, ఎందుకు బాబా విభూదినిచ్చేటువంటి అనేటువంటి విషయము ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. విభూది యొక్క మహిమ ఎంత గొప్పదంటే, బాబా వచ్చినటువంటి భక్తుల వద్ద దక్షిణ అడిగి తీసుకునేటువంటి వారు. ఆ దక్షిణను ధర్మకార్యం కోసం వినియోగించేవారు. ఎటువంటి ధర్మకార్యం అంటే, ఫకీర్లకు, పేదవార్లకు, అదేవిధంగా తనకు సేవ చేసేటువంటి భక్తులకు తనకు వచ్చినటువంటి దక్షిణలో నుంచి కొంత భాగాన్ని పనిచేసేవారు. మరికొంత భాగాన్ని ధునిలో కర్రల కోసం వినియోగించేటువంటి వారు. ఎందుకంటే ఆ ధుని నుంచి వచ్చినటువంటి విభూదియే భక్తులకు ప్రసాదంగా పంచేవారు. ఉదయం సాయంత్రం పూట పిడికిళ్లతో బాబా వచ్చినటువంటి భక్తులకు ఊదినిచ్చేటువంటి వారు. అంతేకాదు హారతి తర్వాత బాబా విభూదిలో చేతినద్ది ఒక్కొక్కరి తలను పట్టుకొని విభూది పెట్టేటువంటి వారట. నిజంగా ఆ దృశ్యము చాలా అపురూపమైనటువంటిది. బాబా కరస్పర్శ తగిలినటువంటి ఆనాటి భక్తులందరూ కూడా నిజంగా ధన్యులు. ఈరోజు కూడా మనందరము బాబా ధుని నుంచి వచ్చినటువంటి విభూదిని ధరిస్తున్నటువంటి మనము కూడా అదృష్టవంతులమే. సకల రోగాలకు అది నివారిణి. అంతేకాదు ఏ భక్తుడైనా సరే ఇక తను షిరిడీ నుంచి బయలుదేరాలి అని చెప్పి అనుమతి అడిగినప్పుడు బాబా క్షేమంగా వెళ్ళు అని సమాధానం ఇచ్చేవారు కాదట. ఏం చేసేవారంటే, అనుమతి అడగగానే అక్కడ ఉన్నటువంటి సేవకులను ఆ విభూది పట్టుకరా అని అనేవారట. ఆ విభూది తీసుకురా అనగానే దాని యొక్క అర్థం ఏంటంటే, ఇక వారికి సెలవు లభించిందని అర్థం. షిరిడీ వదిలి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాబా విభూదినిచ్చి పంపించేటువంటి వారు. బాబా విభూదినే ఎందుకు ప్రసాదంగా ఇచ్చేటువంటి వారు? అందులో గొప్ప అంతరార్థం ఉంది. తన వద్దకు వచ్చినటువంటి భక్తులు అడిగినటువంటి కోరికలన్నింటినీ బాబా తీరుస్తారు. పుత్రుడు కావాలంటే పుత్రుణ్ణి ఇస్తారు, వస్తువులపైన మమకారం ఉన్నటువంటి వాళ్ళకు వస్తువులు ఇస్తారు, సిరి సంపదలు కావలసినటువంటి వాళ్లకు అన్నీ ఇస్తారు. ఇచ్చి వారికి చివరగా విభూదిని ఇస్తారు. ఎందుకంటే నేను ఇచ్చేటువంటివన్నీ కూడా, ఈవెన్ నీ దేహం కూడా ఈ విభూది స్థితికి రావాల్సిందే చివరకు. అంటే అన్నీ నశించిపోయి అవన్నీ కూడా సమస్తము దాల్చేటువంటి రూపమే విభూది. మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని కోరికలైనా కోరండి, మీరు ఎన్ని సుఖాలైనా అనుభవించండి, చివరికి మీ స్థితి విభూదికి వరకు రావాల్సిందే. మనమందరము కూడా చివరకు మిగిలేది ఈ విభూది రూపంలోనే. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే నువ్వు అశాశ్వతమైనటువంటి వాటిని కోరవు అనేటువంటిది బాబా ఉద్దేశం. చాలామంది ఈరోజు మనం విభూదిని సర్వరోగ నివారిణి అని అంటాం, అదేవిధంగా మనందరి దుఃఖాలను తొలగిస్తుందని అంటాం. బాబా విభూది మనతో ఉంటే ధైర్యాన్ని ఇస్తుందని అంటాం. ఇవి 100% వాస్తవం. అంతకంటే కఠినమైనటువంటి వాస్తవం ఏంటంటే, నువ్వు దేనికోసం పాకులాడినా చివరకు నువ్వు మిగిలేది ఈ ఊది రూపంలోనే, ఈ బూడిద రూపంలోనే అని చెప్పి బాబా తన భక్తులకు ఇచ్చినటువంటి విభూది యొక్క అర్థం, పరమార్థం అదే. విభూది ద్వారా అనేక మంది రోగాలు నివారణ అవుతాయి. విభూదికి ఉన్నటువంటి మహిమ అలాంటిది. మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సరే, తిరుపతికి వెళ్తే అద్భుతమైనటువంటి తిరుపతి లడ్డు ఇస్తారు, మధురంగా ఉంటుంది. తిన్నంతసేపు చాలా జిహ్వకు మధురంగా ఉంటుంది. యాదగిరి గుట్టకు పోయినా లడ్డే ఇస్తారు, ఎక్కడికి పోయినా లడ్డే ఇస్తారు. ఒక్క షిరిడీకి పోతేనే మనకు ఇచ్చేటువంటి ప్రసాదం విభూది ప్రసాదం. ఇక్కడికి వచ్చి నువ్వు ఎన్ని కోరికలు కోరుకున్నా అవన్నీ అశాశ్వతమైనటువంటిది. చివరకు నీ యొక్క ప్రస్థానం, నీ యొక్క అంతిమ రూపం ఈ ఊదిగానే మారుతుంది, విభూదిగానే మారుతుంది అని చెప్పి చెప్పడానికి బాబా ఇచ్చినటువంటి విభూది చాలామందికి ఆది వ్యాధులను నివారించింది. కానీ ఈ విభూది యొక్క నిగూఢమైనటువంటి అర్థం వివేకంతో కూడినటువంటి పూర్ణ వైరాగ్యం.
ఇవ్వగలిగినంత దక్షిణ ఇచ్చి ప్రాపంచిక వ్యవహారాల యందు వైరాగ్యాన్ని సంపాదించిన తర్వాత మెల్లమెల్లగా నివృత్తి యొక్క వైరాగ్య లక్షణాలు మనకు అర్థమవుతాయి. వైరాగ్యం అబ్బినా దానితో పాటు వివేకం లేకపోతే ఆ వైరాగ్యం మట్టి కొట్టుకపోతుంది. అందువలన విభూది యొక్క విలువను తెలుసుకోండి. వివేక వైరాగ్యాల జంట వలె విభూది దక్షిణలు కూడా ఒక జతలాంటివి. ఇవి లేకపోతే భవసాగర తీరాన్ని చేరడం అత్యంత కష్టం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒట్టి వైరాగ్యం వస్తే సరిపోదు. ఆ వైరాగ్యంతో పాటు వివేకం జత కావాలి. ఆ వివేకం ఏమిటంటే, నువ్వు ప్రపంచ వ్యవహారాల యందు వైరాగ్యాన్ని సాధించావంటే అందుకు సూచిక దక్షిణను కూడా నువ్వు ఇవ్వడం. కేవలము మానసికమైనటువంటి వైరాగ్యం మాత్రమే కాదు, ప్రాపంచికమైనటువంటి వైరాగ్యాన్ని కూడా మనము సాధించాలి. అదే వివేకం అంటారు. మనకు ఒకసారి వైరాగ్యం వచ్చిన తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులపైన ధనంపైన దానిపైన పూర్తి మమకారం కోల్పోవాలి. ఆ మమకారాన్ని కోల్పోయి ఇక మనం సంపాదించిందంతా కూడా సద్గురు యొక్క చరణ సేవకే దాన్ని వినియోగిస్తే అప్పుడే వైరాగ్యం వివేకం జత కలుస్తుంది. తద్వారా నీ జీవితం ధన్యమవుతుంది. వైరాగ్య వివేకాలకు చిహ్నమైనటువంటి ఈ ఊదిని బాబా ప్రతిరోజు నిత్యం నిరాటంకంగా పంచేటువంటి వారు. ప్రపంచము బూడిదతో సమానం. మనం ఇలా బూడిదైపోయే రోజు తప్పక వస్తుందని గుర్తుంచుకోవాలి. ఇది విభూది యొక్క మహిమ. తామరాకు మీద నీటి బొట్టు వలె ఈ శరీరము పతనమైపోయేదే. కనుక దీనిపైన అభిమానాన్ని త్యజించాలని విభూది మనకు గొప్ప పాఠాన్ని తెలియజేస్తుంది. విశ్వవ్యాప్తి అంతా నిజంగా బూడిద వలె నిస్సారమైందనేటువంటి నిర్ధారణకు రావాలని చెప్పి ఈ విభూది మనకు సూచిస్తుంది. బాబా కూడా ఈ విభూతిని భక్తులకు పంచేటప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పంచేటువంటి వారు. అంతేకాదు ఆ విభూతి పంచేటప్పుడు బాబా శ్రావ్యంగా పాటను కూడా పాడేటువంటి వారు. రాముడు తిరుగుతూ తిరుగుతూ వచ్చాడు, ఊది సంచులను పట్టుకొని వచ్చాడు. మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు బాబా ఇటువంటి పాటను పాడుతుండేటువంటి వారు. బాబా తన భక్తులకు ఇచ్చేటువంటి ఊది వల్ల అనేక లీలలను అనేక మహిమలను భక్తులు చూశారు. ఆ రోజు భక్తులకు బాబా యొక్క ఊదియే దివ్య ఔషధం. ఆ రోజు భక్తులు ఎంత ధైర్యంతో ఉండేవారంటే, బాబా ఊది ఉంటే చాలు ఎంత కష్టం నుంచైనా కల్లోలం నుంచైనా బయటపడేటువంటి వాళ్ళమని. శ్యామ లాంటి వారు రోజు బాబా ఇచ్చేటువంటి విభూదిని ఒక గొప్ప సంపదను దాచుకున్నట్టు కుండలల్లో పోసి పోగు చేసి దాన్ని మూత కట్టి అటకపైన పెట్టుకునేటువంటి వాడు. అంత ప్రేమ ఊది అంటే ఆ రోజు భక్తులకు. బాబా ఇచ్చేటువంటి విభూది కేవలము రోగాలను మాత్రమే నివారించేది కాదు, భక్తుల యొక్క స్థితిగతులను కూడా మార్చేది. బాబా ఆశీర్వదించి ఊది ఇచ్చారంటే ఆ భక్తుడి యొక్క స్థితి మారిపోయేది. నారాయణ మోతీరామ్ అనేటువంటి ఒక భక్తుడు బాబా దగ్గరికి దర్శనం కోసం వస్తాడు తన తల్లితో పాటు. అతడు బాబా భక్తుడైనటువంటి మరొక రామచంద్ర వామన్ మోత్కర్ అనేటువంటి ఈ భక్తుడి ఇంట్లో వంట బ్రాహ్మణుడిగా పనిచేస్తూ ఉన్నాడు. బాబా విభూది ఇచ్చి ఒక మాట అంటాడు, ఇక నువ్వు స్వతంత్రంగా బ్రతుకుతావు, సొంతంగా వ్యాపారం పెట్టుకుంటావు, నీకు మంచి రోజులు వచ్చాయి అని అంటాడు. అప్పుడు నారాయణ మోతీరామ్ అనుకుంటాడు, నేను ఒక వంట బ్రాహ్మణుణ్ణి, నేను ఎక్కడ స్వతంత్రంగా పెట్టుకుంటాను, నాసిక్లో ఏదో చాలా గొప్ప మనసున్నటువంటి ఇంట్లో పనిచేస్తున్నాను, ఇంతకంటే నా జీవితానికి ఏం కావాలనుకుంటాడు. కానీ తర్వాతి కాలంలో బాబా యొక్క ఊది ఆశీర్వాదము ఊరికనే పోలేదు. నాసిక్లో ఆనందాశ్రమం అనేటువంటి ఒక భోజనశాలను ఏర్పాటు చేసుకుంటారు. చిత్తశుద్ధితో దాని అభివృద్ధి కోసము అహర్నిశలు పాటుపడతాడు. ఆ తర్వాతి కాలంలో ఆనందాశ్రమానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు వస్తాయి. తను చేస్తున్నటువంటి ఆ వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. అంటే బాబా యొక్క వాక్కు ఎక్కడా కూడా వృధా పోదు. బాబా ఎంతో ప్రేమతో నారాయణరావుకు ఊది ఇస్తూ ఇచ్చినటువంటి అనుగ్రహం, దానివల్ల తన జీవితమే మారిపోతుంది. అప్పటి నుంచి బాబా పట్ల భక్తి శ్రద్ధలు పెరుగుతాయి, అమితమైనటువంటి విశ్వాసం కలుగుతుంది. ఒకసారి నారాయణరావు మిత్రుడికి ఒకరోజు అకస్మాత్తుగా తేలుగుడుతుంది, విపరీతమైనటువంటి మంట. ఆ మిత్రుడి యొక్క
కుటుంబ సభ్యులు వచ్చి బాబా యొక్క ఊదిని అడుగుతారు. అప్పుడు నారాయణరావు వద్ద ఊది ఉండదు. బాబా పటం ముందు వెలిగించినటువంటి అగరబత్తుల నుంచి రాలిపడ్డటువంటి ఆ ఊదిని తీసి పొట్లం కట్టి బాబాను ప్రాధేయపడి వాళ్ళకిస్తారు. ఈ వెళ్ళి ఆ తేలు కుట్టినటువంటి చోట ఆ విభూది రాయగానే మంట క్షణాల్లో తగ్గిపోతుంది. అంటే విభూది అంటే కేవలం బాబా వెలిగించినటువంటి ధునిలో నుంచి వచ్చినటువంటి ఊది మాత్రమే కాదు. మనకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. కానీ బాబా ముందు వెలిగించినటువంటి అగరబత్తీల యొక్క ఊది కూడా శక్తివంతమవుతుంది. ఎందుకంటే మనం ఎక్కడ వెలిగించాం ఆ అగరబత్తులను? బాబా సమక్షంలో వెలిగించాం. ఈ అధ్యాయంలోనే అద్భుతమైనటువంటి నిరూపణలు ఉంటాయి. ఎందుకంటే బాబాకు బాబా చిత్రపటానికి ఏమాత్రం కూడా భేదం లేదు. బాబా చిత్రపటం ముందు వెలిగించామంటే స్వయంగా బాబా ముందు మనం వెలిగించినట్టే అటువంటి శక్తి వస్తుంది. ఇంకొక సంఘటనలో బాంద్రాలో ఉండేటువంటి ఒక వ్యక్తి యొక్క కూతురు గ్రామంలో విపరీతమైనటువంటి జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. ఎన్ని వైద్యోపచారాలు చేసినా సరే ఆ జ్వరం తగ్గదు. సరే, బాబా యొక్క ఊది నానాసాహెబ్ దగ్గర దొరుకుతుంది. నానాసాహెబ్ ఇంటికి వెళ్తే ఆ ఊది తీసుకుని ఊరికి వెళ్దామని చెప్పి నానాసాహెబ్ ఇంటికి వస్తాడు. అప్పుడే నానాసాహెబు తన భార్యతో పాటు కళ్యాణ్ వెళ్దామని చెప్పి ప్రయాణానికి సిద్ధమవుతాడు. అతడు ఠానా స్టేషన్లో ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. ఆ వ్యక్తి వెళ్ళి తన కూతురి యొక్క పరిస్థితి వివరిస్తే అప్పుడు నానాసాహెబ్ దగ్గర విభూది లేదు. ఏం చేయాలి అనేటువంటి సంశయం వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి మట్టిని తీసి హృదయం దగ్గర పెట్టుకొని బాబాను ప్రార్థించి ఆ మట్టిని తన యొక్క భార్య నుదిటిపైన పెడతాడు. పెట్టి తప్పకుండా బాబా మన ప్రార్థన విన్నారు, నీ కూతురు జ్వరం తగ్గిపోతుంది అని అంటారు. సరే, ఆ వ్యక్తి కూతురు జ్వరం తగ్గిందో లేదో అని చెప్పి కంగారుతోటి ఊరికి వెళ్తాడు. వెళ్ళి చూసేసరికి ఆశ్చర్యం, వాళ్ళ కూతురు ఆరోగ్యవంతురాలు అవుతుంది. ఇంట్లో అడుగుతాడు ఏం జరిగిందంటే, అసలు ఎంత వైద్యం చేసినా కానీ ఏమీ జరగలేదు, 2 రోజుల క్రితం నుంచే మెల్లిమెల్లిగా జ్వరం తగ్గి స్వస్థతకు చేకూరింది అని చెప్తారు. సరిగ్గా నానాసాహెబ్ చందోర్కర్ రైల్వే స్టేషన్లో మట్టి తీసి అతని భార్య నుదుటి పైన ఆ మట్టిని బొట్టుగా పెట్టినప్పుడే ఆ బాలికకు జ్వరం తగ్గడం ప్రారంభమవుతుంది. నిజంగా ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మాట్లాడుకోవాలి. నానాసాహెబ్ చందోర్కర్ నిష్ఠ కలిగినటువంటి బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వాడు. అనేక శాస్త్రాలు చదివాడు. సాధారణంగా మట్టిని ఎవరు కూడా సౌభాగ్యంతో ఉన్నటువంటి స్త్రీ నుదుటన పెట్టరు. నుదుటన కానీ తలపైన కానీ మట్టి పోస్తే అమంగళం, అశుభం అని చెప్పి తెలుసు. అయినా సరే బాబా పట్ల విశ్వాసం, బాబా పనిలో మనం ఏది చేసినా అది శాస్త్ర విరుద్ధం కాదు, బాబాకు సంబంధించినటువంటి విశ్వాసంలో శాస్త్ర ప్రమాణం అవసరం లేదని చెప్పి నానాసాహెబ్ చందోర్కర్ మట్టిని తీసి తన భార్య నుదుటన రాస్తాడు. ఎంత సాహసం కావాలి, ఎంత విశ్వాసం ఉండాలి. నిజంగా ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తుల్లో గొప్ప విశ్వాసం అనేటువంటి బీజాన్ని బాబా నాటాడు. బాబా కోసం చేసేటువంటి, అదేవిధంగా బాబా పైన ఆధారపడ్డటువంటి వారి కోసం చేసేటువంటి దాంట్లో ఏది చేసినా తప్పు లేదు అనేటువంటి దాన్ని ఈ సంఘటన మనకు రుజువు చేస్తుంది. చాలామంది నన్ను కూడా అడుగుతూ ఉంటారు, మన వరాల సాయి మందిరంలో విభూదిస్తే సార్ షిరిడీ విభూది లేదా అని అంటారు. బాబా పైన విశ్వాసం ఉండాలే కానీ నానాసాహెబ్ చందోర్కర్ లాగా మట్టిని కూడా, నీ కడుపు నొప్పి లేస్తే బాబా పట్ల విశ్వాసం ఉండాలే కానీ మట్టిని కూడా విభూదిగా తలిచి ఒక్క చిటికెడు రవ్వంత నోట్లో వేసుకుంటే కడుపు నొప్పి మాయం కాదా? ఇది అనేక మందికి అనుభవమే. బాబా కూడా తన భక్తుడు ఏదైనా ఇబ్బందుల్లో ఉండంటే ఆ ఇబ్బందిని తొలగించడానికి వారే స్వయంగా పూనుకుంటారు. అటువంటి లీలే జామ్నేర్ లీల. నానాసాహెబ్ చందోర్కర్ కూతురు మైనతాయి ప్రసవ వేదన పడుతూ ఉంటుంది. నానాసాహెబ్ వద్ద బాబా విభూది కూడా ఉండదు, ఏం చేయాలనో తెలియదు. సరే, కర్మానుసారం జరిగేది జరుగుతుందని చెప్పి తను జరిగేటువంటి దాన్ని చూస్తూ ఉండిపోతాడు. కానీ బాబా అలా చూస్తూ ఉండిపోడు కదా. షిరిడీలో ఉన్నటువంటి రామ్గిరి బువ అనేటువంటి ఒక గోస్వామి, రామ్గిరి బువ కాందేశ్ సంబంధించినటువంటి వ్యక్తి. తను తన సొంత గ్రామమైనటువంటి కాందేశ్కి వెళ్ళడానికి బాబా అనుమతి కోరుతాడు. సరే వెళ్దువు కానీ మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళు అని చెప్పి షామాను పిలిపించి మాధవర్కర్ రాసినటువంటి హారతి సాయిబాబా, అదేవిధంగా ఊదిని కొంత పొట్లం కట్టించి
నువ్వు మధ్యలో నానాసాహెబ్ను కలిసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళు అని అంటారు. అప్పుడు రామ్గిరి బువా అంటారు, నా దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి, ఇవి నేను ప్రయాణం చేయాల్సినటువంటి ఆ గమ్యస్థానానికి సరిపోతాయి, మళ్ళీ నేను జామ్నేర్ వరకు వెళ్ళాలంటే నా దగ్గర డబ్బు లేదు అని అంటాడు. అప్పుడు బాబా చెప్తాడు, నీవేమీ చింతపడాల్సినటువంటి అవసరం లేదు, నీకు అన్ని ఏర్పాట్లు చేయబడతాయి, నువ్వు నిశ్చింతగా వెళ్ళు అని అంటారు. ఆ రోజు జామ్నేర్కు ప్రయాణ సౌకర్యాలు లేవు, రైలు బండి, రైలు స్టేషన్ ఇవేవీ లేవు. దాంతో తను జలగాంలో దిగాల్సి వస్తుంది. జలగాంలో దిగి అటు ఇటు చూస్తూ ఉంటాడు, ఏదన్నా సౌకర్యం దొరుకుతుందేమో వెళ్ళడానికి. ఒక టాంగా తీసుకొని ఆజానుబాహుడైనటువంటి పంచి గడ్డము, తలపైన టోపీ ధరించినటువంటి వ్యక్తి, రామ్గిరి బువా ఎవరు, షిర్డీ నుంచి వచ్చినటువంటి రామ్గిరి బువా ఎవరు అని చెప్పి అని అడుగుతారు. నేనే అని అంటే, సరే అని చెప్పి మిమ్మల్ని నానాసాహెబ్ తీసుకురమ్మన్నారు అంటే టాంగా ఎక్కి కూర్చుంటాడు. టాంగా ముందుకు సాగుతూ ఉంటుంది. తెల్లవారుజామున ఒక సలేటు దగ్గర ఆపి గుర్రాలకు నీరు తాపుతాడు ఆ టాంగా వ్యక్తి. గుర్రాలకు నీళ్లు తాపిన తర్వాత కాస్త అల్పాహారం చేద్దామని చెప్పి రామ్గిరి బువా అని అడుగుతాడు. రామ్గిరి బువా సంశయిస్తాడు. ఇతను చూడ్డానికి కాస్త మహమ్మదీలాగున్నాడు, తనేమో గోస్వామి, మరి అతడు ఎటువంటి ఆహారం తెచ్చాడు, అది తినొచ్చా తినకూడదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అడుగుతాడు, మీరు హిందువేనా అని అడుగుతాడు అతన్ని. అవును, నేను క్షత్రియ కులానికి సంబంధించినటువంటి వాడిని, నేను హిందువునే, ఏమీ సంశయం లేకుండా నేను తెచ్చినటువంటి అల్పాహారాన్ని తినొచ్చంటే రామ్గిరి బువా అల్పాహారాన్ని తింటాడు. ఆ తర్వాత టాంగా జామ్నేర్లో ఉన్నటువంటి నానాసాహెబ్ ఇంటి ముందు ఆగుతుంది. వెళ్ళి బాబా ఇచ్చినటువంటి ఆరతి పాటను, విభూది పొట్లాన్ని ఇస్తాడు. అప్పుడు నానాసాహెబ్ ఆనందానికి అవధులు ఉండవు. బాబా తన యొక్క ఆపదను తెలుసుకొని ఇట్లా రాత్రికి రాత్రే విభూది పంపారు అని చెప్పి భార్యను పిలిచి విభూది పొట్లం ఇచ్చి దాన్ని కాస్త నీళ్ళల్లో కలిపి మైనతాయికి తాగిపోయమని చెప్తారు. బాబా పట్ల అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి మాధవడ్కర్ రాసినటువంటి హారతి పాట హారతి సాయిబాబా. ఆ హారతి సాయిబాబాకు గొప్ప మహిమను కలిగించడానికి నానాసాహెబ్ చందోర్కర్ ఇంటికి ఆ పాటను పంపించాడు. నానాసాహెబు బాబా పటం ముందు హారతి పాట పాడుతూ ఉంటాడు. ఆ హారతి పాట చివరికి వచ్చేసరికి మైనతాయి ప్రసవం సుఖంగా జరిగిపోతుంది. అంటే ఆ పాట యొక్క మహిమను ఇతర భక్తులకు తెలియజేయడానికి, ఎందుకంటే నానాసాహెబ్ ఆ రోజు బాబా యొక్క మహిమ పైన విస్తృతమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి వారు. ఎవరు ఎక్కడ కలిసినా, తను ఎక్కడికి బదిలీ అయినా తనతో పాటు పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా బాబా యొక్క మహిమను పరిచయం చేసేవారు. అప్పటి నుంచి నానాసాహెబ్ చందోర్కర్ తనకు ఏ ఆపద వచ్చినా బాబా ముందు నిల్చొని హారతి సాయిబాబా పాటను పాడుకొని బాబాకు తన యొక్క కష్టాన్ని సుఖాన్ని తెలియపరచుకునేటువంటి వారు. మైనతాయికి సుఖప్రసవం అవుతుంది. అయిపోయిన తర్వాత రామ్గిరి బువాకు ధన్యవాదాలు తెలియజేస్తాడు. నా ఇల్లు అసలు ఎవరికీ తెలియదు, చిరునామా తెలియకుండానే భలే వచ్చావు అని అంటాడు. ఏమిటి, మీరే స్వయంగా టాంగా పంపిస్తే ఆ టాంగా వాడు చక్కగా నన్ను మీ ఇంటి ముందు దింపాడంటే అసలు మీరు వస్తున్నటువంటి విషయమే నాకు తెలియదు, అటువంటి అప్పుడు నేను ఎట్లా టాంగా పంపిస్తానని చెప్పి నానాసాహెబ్ అంటాడు. అప్పుడు రామ్గిరి బువా ఆశ్చర్యపోయి బయటికి వెళ్ళి చూస్తే టాంగా వాడు ఎవ్వరూ ఉండరు అక్కడ. అప్పుడు నానాసాహెబ్ అనుకుంటాడు, బాబాయే స్వయంగా నా ఇంటి దాకా వచ్చి విభూది ఇచ్చాడు. ఎందుకంటే ఆ టాంగా బాబాయే, ఆ టాంగాకున్నటువంటి ఆ గుర్రాలు బాబా స్వరూపమే, టాంగా పైన ఎక్కి వచ్చినటువంటి ఆ క్షత్రియుడు కూడా, ఆ సవారీ చేసినటువంటి వారు కూడా బాబాయే. నా కోసం బాబా ఇంత ప్రయాసపడ్డాడా అని చెప్పి బాబా సహాయాన్ని ఎక్కువగా అడిగేటువంటి వారు కాదు. ఎందుకంటే తను ఏమీ అడగకముందే బాబా తన బిడ్డ ప్రాణాలు నిలబెట్టడానికి ఇంత రిస్క్ తీసుకొని వచ్చాడు. చిన్నదానికి పెద్దదానికి ఆయనను అడిగి అనవసరంగా ఎందుకు బాబాను శ్రమ పెట్టాలనేటువంటి దృక్పథంలోకి నానాసాహెబ్ పోతాడు. మనమైతే అసలు మన కోరికలకు అదుపే ఉండదు. మన స్థితి ఎలా ఉంటుందంటే, కొంతమందిది సమయానికి ఎక్కడ మలమూత్రశాలలు దొరకకపోయినా సరే బాబా నా కోసం ఎక్కడైనా వాటిని అందుబాటులో ఇప్పటికిప్పుడు నాకు కనిపించేలాగా చూడు అని చెప్పి అడుగుతాం. అంత చిన్న చిన్నవి కూడా మనం అడుగుతాం. ఆ రోజు భక్తుల పరిణితి ఏమిటి? అనవసరంగా బాబాను శ్రమ పెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. చిన్న చిన్న విషయాలను మనం బాబా వద్ద మొరపెట్టుకొని ఆయనను అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటిది ఆ రోజు భక్తుల యొక్క భావన. ఈరోజు మనం చిన్న చిన్న విషయాలు కళ్ళకు పెట్టుకునే అద్దాలు కనబడకపోతే, బాబా నా అద్దాలు చూపించు నా ఇంట్లో, నువ్వే ఎక్కడో పడేసుకుంటావు, మళ్ళీ పడేసి నీ అశ్రద్ధకు బాబాను బాధ్యుని చేస్తావు, బాబా దాన్ని వెతికి పెట్టాలి. ఇట్లా ఇది మన యొక్క దృక్పథం. జామ్నేర్ లీల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాబా తన భక్తుల కోసము ఎంత శ్రమ తీసుకుంటారు, ఎంత పరితపిస్తారు అనేటువంటిది జామ్నేర్ లీలలో మనం అవగాహన చేసుకోవాలి.
బాబా అనుగ్రహంతో ఆనందాశ్రమం అనేటువంటి హోటల్ పెట్టుకున్నటువంటి నారాయణరావు ఆ తర్వాత చాలాసార్లు బాబా దర్శనానికి వెళ్దామనుకుంటారు, వెళ్ళలేకపోతారు. బాబా మహాసమాధి తర్వాత 2 సంవత్సరాలకు కూడా బాబా సమాధి దర్శనం కోసం వెళ్దామనుకుంటే ఏదో కారణాల వల్ల వెళ్ళలేకపోతాడు. ఆ సందర్భంలో నారాయణరావుకు విపరీతమైనటువంటి జబ్బు చేస్తుంది. కనీసం లేచి కూర్చొని ఓపిక కూడా నారాయణరావుకు లేదు. ఆ సమయంలో బాబాను ప్రార్థిస్తాడు, బాబా ఎలాగైనా సరే నా ఆరోగ్యాన్ని బాగు చేయి, లేకపోతే నాకు సద్గతిని ప్రసాదించు అని చెప్పి కోరుకుంటాడు. అప్పుడు బాబా స్వప్న దర్శనం ఇచ్చి 2 రోజుల్లో అంతా కుదుట పడుతుంది, వారం రోజుల్లో లేచి కూర్చుంటావు అని చెప్తాడు. అది బాబా చెప్పినట్టుగానే వారం రోజుల్లో నారాయణరావు యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆ తర్వాత బాబా సమాధిని దర్శించుకొని తన జీవిత పర్యంతము కూడా బాబా సేవలో ఉండిపోతాడు నారాయణరావు. బాబా యొక్క గొప్పతనం ఏమిటంటే తన భక్తుల యొక్క కష్టాలను తీర్చి ఆ భక్తులను తన సేవలో నియమించుకుంటాడు. తన పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలగజేస్తారు. జీవితాంతము కూడా తన చెంతనే ఉండేలాగా వారికి బుద్ధిని ప్రసాదిస్తాడు. ఈరోజు మనందరికీ కూడా మన సొంత బుద్ధి ఇది, సద్గురువుని ధ్యానించాలి, సద్గురు యొక్క నామం ఎప్పుడూ కూడా మన గొంతులో తాండవించాలనేటువంటిది అది మన సంకల్పమా, అది మన శక్తి కాదు. మనం సద్గురువును చూడాలన్నా, ఆయన నామాన్ని ధ్యానించాలన్నా ఆయనే మనకు శక్తిని అనుగ్రహించాలి తప్ప మనం అశక్తులం అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. బాబా కేవలం ఒక శరీరానికి పరిమితమైనటువంటి పరమాత్మ కాదు. వారు యథేచ్ఛగా ప్రపంచమంతా కూడా తిరుగుతూ ఉంటారు. వారికి ఇష్టం వచ్చిన చోట ప్రకటితమవుతారు. అంతేకాదు వారి పఠానికి వారికి తేడా లేదనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో రుజువు చేశారు. బాబా మహాసమాధి తర్వాత బాబా చిత్రపటానికి బాబాకు తేడా లేదనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. చాలామంది భక్తులు బాబా దర్శనం కాకుండానే వారి ప్రేమలో పడ్డటువంటి వారు, వారి మహత్తును అనుభవించినటువంటి వారు ఆ రోజు అనేక మంది ఉన్నారు. మొట్టమొదటిసారి షిర్డీకి వచ్చినటువంటి సందర్భంగా బాలాబువా సుతార్ను ఉద్దేశించి బాబా ఒక మాట అంటారు, వీరు మాకు 4 సంవత్సరాల క్రితం నుంచి తెలుసు అని చెప్పి. కానీ మొదటిసారి షిర్డీ రావడం, అంతకుముందు ఎప్పుడూ బాబాను దర్శించుకోలేదు. కానీ బాలాబువా సుతారుకు ఒక సంఘటన గుర్తొస్తుంది. సరిగ్గా 4 సంవత్సరాల క్రితం తను రోడ్డుపైన వెళ్తూ ఉంటే ఒక షాప్లో బాబా చిత్రపటం కనిపిస్తే మహానుభావుడు సత్పురుషుడు అని చెప్పి వారికి నమస్కారం చేస్తారు. అంటే ఒక్క నమస్కారాన్ని కూడా ఎంతగా బాబా గుర్తుపెట్టుకున్నాడు. బాలాబువా సుతారేమో బాబాను ఈరోజే దర్శించుకున్నాను అనుకుంటున్నాడు. కానీ బాబా మాత్రం బాలాబువా సుతార్ నాకు 4 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి తెలుసు అని అంటున్నాడు. అంటే ఒక్క పటముకు నమస్కారం పెట్టినటువంటి దానికే అంతగా భక్తుని ప్రేమిస్తే మనందరము కూడా నిత్యము సాయి ధ్యాసలో ఉంటున్నటువంటి మనల్ని ఆయన ఎంత ప్రేమిస్తూ ఉండి ఉంటారు. మనకు కావాలని కష్టాలు తెప్పిస్తాడా? కాదు కదా. కష్టాలు అనేటువంటివి ఒక పాఠాలు. వాటి నుంచి నీ జీవితాన్ని సవ్యంగా ముందుకు సాగించుకోవడానికి ఒక గుణపాఠాలుగా నువ్వు తీసుకోవాలి తప్ప అది కష్టాలుగా ఎప్పుడూ కూడా మనము దాన్ని తీసుకోకూడదు. తనకు తన చిత్రపటానికి తేడా లేదనేటువంటి విషయాన్ని మరొక భక్తుడి విషయంలో కూడా రుజువు చేశారు. టానాలో ఉన్నటువంటి అప్పాసాహెబ్ కులకర్ణి ఇంతకుముందు ఎప్పుడూ కూడా బాబాను దర్శించుకోలేదు. కానీ తన మిత్రులు బాబా యొక్క చిత్రపటాన్ని ఇస్తే ఆ చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని శ్రద్ధగా పూజించేటువంటి వారు. తన కష్టాన్ని సుఖాన్ని ఆ బాబా చిత్రపటం ముందే చెప్పుకునేటువంటి వారు అప్పాసాహెబ్. ఒకసారి అప్పాసాహెబ్ ఊరిలో ఉండరు, భీవండి వెళ్తారు. ఆ సందర్భంలో అప్పాసాహెబ్ ఇంటి ముందుకు ఒక పకీరు వచ్చి భిక్షను అడుగుతారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పకీర్ మొక్క కవలికలకు అదేవిధంగా తమ ఇంట్లో ఉన్నటువంటి సాయిబాబా చిత్రపటానికి దగ్గరి సంబంధం ఉంటుంది. వారు అడుగుతారు, మీరు షిరిడి సాయిబాబా అని అడుగుతారు. లేదు నేను షిరిడి సాయిబాబాను కాదు, కానీ ఆయన ఆజ్ఞను పరిపాలించేటువంటి వాడిని అని అంటారు. అప్పుడు భార్య ₹1 దక్షిణ అతనికి ఇచ్చి పంపిస్తుంది. భీవండిలో కార్యక్రమం పూర్తి కాగానే సాయంత్రమే అప్పాసాహెబు ఇంటికి చేరుకోగానే ఇంట్లో ఉన్నటువంటి భార్యా బిడ్డలు జరిగినటువంటి సంఘటన చెప్తారు. ఇట్లా బాబా ముఖ కవలికలు ఉన్నటువంటి ఒక పకీర్ వచ్చాడు, మీరు సాయిబాబా అంటే కాదన్నాడు, నేను వారి ఆజ్ఞను పరిపాలించేటువంటి వాడిని అన్నాడు అని అన్నారు. అరే మరి దక్షిణ ఇచ్చారని అడుగుతారు. ₹1 ఇచ్చానంటారు. అరే నేనుంటే ₹10 ఇచ్చేటువంటి వాడిని అని అంటారు. సరే ఈ గ్రామంలోనే ఎక్కడో తిరుగుతూ ఉంటారని చెప్పి ఇంటికి వచ్చి భోజనం కూడా చేయకుండా ఆ పకీర్ను వెతుక్కుంటూ వెళ్తాడు.
చాలాసేపు తిరిగినా సరే ఫకీర్ కనిపించాడు. ఎందుకంటే కడుపులో ఆకలి, ఓపిక తగ్గిపోయింది, మళ్ళీ ఇంటికి వస్తాడు. ఇంతకుముందు అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం కదా, గురు మహారాజుకు సంబంధించినటువంటి కథలో ఎట్లయితే బ్రహ్మను అన్వేషిస్తూ ఖాళీ కడుపుతో పోతే ఏమీ దొరకకుండా తిరిగిన చోటికి వచ్చినట్టు ఈ అప్పా సాహెబ్ కూడా ఆ ఫకీర్ దొరకకుండానే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చక్కగా భోజనం చేసిన తర్వాత ఒక స్నేహితుడిని వెంటబెట్టుకొని అలా సాయంకాలం నడకకు బయటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ ఫకీర్ ఎదురుగా నడుచుకుంటూ వస్తాడు. మా ఇంటికి వచ్చినటువంటి ఫకీర్ మీరేనా అంటే, అవును, ఇంటికి వస్తే ₹1 ఇచ్చారంటే, సరే అని చెప్పి ఆయనకు నమస్కరించి ₹3 ఇస్తారు. ఇస్తే ఈ ₹3 సరిపోవు అని అంటాడు. సరే అని చెప్పి పక్కన ఉన్న మిత్రుని దగ్గర ఇంకొక ₹3 తీసుకుంటారు. ₹6 అవుతాయి. ₹6 అయిన తర్వాత కూడా ఇంకా కావాలి అని అడుగుతాడు. సరే అని చెప్పి నాతో పాటు మా ఇంటికి రండి, ఇస్తానంటాడు. ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మరొక ₹3 ఇస్తారు. 9 అవుతాయి. 9 అయిన తర్వాత లేదు నాకు ఇంకా దక్షిణ కావాలి అని అడుగుతాడు. అడిగితే ఇక నా దగ్గర చిల్లర లేదు, ₹10 నోటు ఉంది, తీసుకోండి అని అంటే ఆ ₹10 తీసుకొని ఆ ₹9 తిరిగి అప్పా సాహెబ్కి ఇచ్చేస్తాడు. అంటే ఇక్కడ భక్తుడు ఏదైతే సంకల్పించుకుంటాడో బాబా ఏది అడగడు. భక్తుడు సంకల్పించుకున్నటువంటి దాన్ని బాబా నెరవేరుస్తాడు. చాలామంది అంటారు, బాబా నాకు ఇంకా ఏమీ చెప్పలేదండి. బాబా చెప్పరు, నువ్వు సత్సంకల్పాన్ని చేసుకోవాలి. ఆ సత్సంకల్పానికి బాబా బలమిస్తాడు. అప్పా సాహెబు ఇంటికి వచ్చి ఇంటి వాళ్ళతో ఏమన్నాడు, ₹10 ఇచ్చేటువంటి వాడిని నేను అన్నాడు. ఏం చేశాడు, దాన్ని మర్చిపోయాడు. ₹3 ఇచ్చాడు. తర్వాత మిత్రుని దగ్గర ₹3 తీసుకొని ఇచ్చాడు. తను ₹10 ఇస్తాననేటువంటి విషయం ఒక పూటలోనే మర్చిపోయాడు. కానీ బాబా మర్చిపోలేదు. భక్తుడి యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి తను ఇస్తానన్నటువంటి ₹10 బాబా స్వీకరించాడు. బాబా రూపంలో ఉన్నటువంటి ఆ ఫకీరు ఆ ఇంటికి వచ్చినప్పుడు మొదట ఆ ₹1 దక్షిణ తీసుకున్న తర్వాత ఊదిని ఇస్తారు. ఆ ఊదిలో కొన్ని గులాబీ రేకులు, కొన్ని అక్షతలు ఉంటాయి. వాటిని వేరు చేస్తారు. వేరు చేసి ఆ తర్వాత బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు బాబా వారి యొక్క వెంట్రుకను అప్పా సాహెబ్కి ఇస్తారు. అక్షతలను, ఆ గులాబీ రేకులను, ఎంటికను తాయెత్తు చేసుకొని తన చేతికి కట్టుకుంటాడు అప్పా సాహెబ్. అప్పా సాహెబ్ ఎంత అదృష్టవంతుడు చూడండి. తన సంకల్పాన్ని మరవడం కూడా అతనికి ఒక వరమైంది. ఏం జరిగింది, ₹10 నోటు తీసుకొని బాబా స్వహస్తాలతోటి ₹9 మళ్ళీ తిరిగి ఇచ్చాడు నవవిధ భక్తికి సూచికగా. భక్తుడు ఏదైతే సంకల్పించుకొని బాబాకి ఇవ్వదలుచుకున్నాడో దాన్ని తప్పకుండా బాబా ఏదో ఒక రూపంలో తీసుకుంటాడు. ఒకసారి హరిబావు కర్ణిక్ అనేటువంటి వ్యక్తి షిరిడీకి వస్తాడు. వచ్చి బాబాను సేవించుకొని తిరిగి వెళ్ళడానికి అనుమతి పొందడానికి బాబా దర్బార్కి వెళ్తాడు. వెళ్ళగానే మనసులో ఒక కోరిక కలుగుతుంది. మరొక ₹1 బాబాకు దక్షిణ ఇవ్వాలనుకుంటాడు. కానీ అప్పుడే బాబా విభూతి తెప్పించి అనుమతినిచ్చేస్తాడు. ఇచ్చేసి ఆ విషయం గుర్తుకు రాగానే మళ్ళీ వెనుకకు తిరగబోతుంటే మాధవరావు దేశపాండే సైగ చేస్తాడు, వద్దు అని చెప్పి. ఎందుకంటే ఒకసారి అనుమతి తీసుకున్న తర్వాత మళ్ళీ మసీదులోకి రాకూడదు, అది నియమం. అందుకని తను బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత తన స్వగ్రామానికి వెళ్తూ నాసిక్లో ఆగుతాడు. తన మిత్రుడు ఇద్దరూ కలిసి నాసిక్లో కాలారాముని దేవాలయంలో దర్శనానికి వెళ్తాడు. వీరు దర్శనానికి వెళ్తుండగా నారాయణ మహారాజు ఎదురుపడతారు. ఎదురుబడి నా ₹1 నాకు ఇవ్వు అని అంటాడు. వెంటనే సంతోషంగా హరిబావు కర్ణిక్ ₹1 ఇచ్చేస్తాడు. అప్పుడు తనకు అర్థమవుతుంది, అక్కడ బాబాకు ఇవ్వలేనటువంటి ₹1 నేను మనసులో సంకల్పించుకున్నాను, ఇవ్వాలనుకున్నాను, కానీ ఇవ్వలేకపోయాను. దానిని నరసింహ మహారాజ్ రూపంలో బాబా వచ్చి స్వీకరించారు. అంటే మహాత్ములు అందరూ ఒకటే, వీరి మధ్యలో భేదభావం ఉండదనేటువంటి విషయాన్ని హరిబావు కర్ణిక్కు తెలియజేశారు. అప్పా సాహెబు ఏదైతే ₹10 ఇవ్వదలుచుకున్నారో ఆ ₹10 పూర్తిగా బాబా తీసుకునేంత వరకు దక్షిణ అడుగుతూనే ఉన్నారు. ఎందుకంటే మనలో చాలామందికి కూడా ఇటువంటి సంకల్పాలే వస్తాయి. ఏదైనా కోరిక తీరిన తర్వాత దాన్ని మనము ఆఫ్ చేస్తాం. బాబా నువ్వు ఈ కోరిక తీరిస్తే నేను చాలా ఇస్తానని చెప్పి మొక్కుంటాం. కానీ ఆ కోరిక తీరిన తర్వాత దాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తాం. ఏదో ఒకటి బాబాకు సమర్పించానులే అని చెప్పి మమా అనిపించేసుకుంటాం తప్ప మనం చేసుకున్నటువంటి సంకల్పాలను పరిపూర్ణంగా నెరవేర్చినప్పుడే అప్పుడే అసలైనటువంటి శరణాగతి అని అంటారు. ఇటీవల కాలంలో ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు వరాల సాయి మందిరంలో. వాహిని గారు అడిగారు, ఎక్కడి నుంచి వచ్చారంటే చాలా దూరం నుంచి వచ్చాడు అతను. దాదాపు హైత్ నగర్ విజయవాడ హైవే ఆ ప్రాంతం నుంచి వచ్చాడు. ఏదన్నా విశేషమా అండి అని అడిగింది. ఏం లేదండి, మా మామగారు నా కొడుకు పుడితే నన్ను ఒకసారి దర్శనానికి పంపిస్తా అన్నారట, అందుకోసం అని వచ్చానండి అన్నాడు. మరి అంత గొప్ప కోరిక తీర్చినప్పుడు ఓ పండో ఫలమో కూడా తేవాలి కదండి అంటే, ఏం లేదండి, ఒట్టి దర్శనం చేసుకుంటామని మొక్కును. బాబా దగ్గర ఉన్నటువంటి గొప్ప ఔదార్యం ఏంటంటే, మనం ఏ వాదా చేయకపోయినా సరే
బాబా మన పైన ఉన్నటువంటి ప్రేమతోటి మనం అడిగినవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మనకే విజ్ఞత ఉండాలి. బాబా మనకు ఇంత గొప్ప పనిని సాధించి పెడితే మనం బాబాకు కృతజ్ఞతగా ఖచ్చితంగా ఆయన సేవకు ఏదైనా చెయ్యాలనేటువంటి సంకల్పం మనకు ఉండాలి. అలా లేకపోతే ఇక నీకు బాబాని చేరుకుని ఏం లాభం? బాబాని చేరుకున్న తర్వాత నీకు పెరగాల్సినటువంటిది కృతజ్ఞత పెరగాలి కదా. ఆ కృతజ్ఞతే లేకపోతే ఇక మనం ఎందుకు? ఆ రోజు భక్తులకు ఎంత కృతజ్ఞత ఉంది చూడండి. అప్పాసాహెబ్ నుంచి బాబా 10 రూపాయలు దక్షిణ తీసుకున్న తర్వాత అప్పాసాహెబ్ యొక్క జీవితమే మారిపోయింది. అప్పాసాహెబు మంచి తెలివి కలిగినటువంటి వాడు, ఆంగ్ల విద్యా విశారదుడు కూడా. అతనికి ప్రభుత్వం మొదట జీతము 40 రూపాయలు మాత్రమే ఇచ్చింది. ఆ తర్వాత బాబా యొక్క పటం లభించాక జీతం క్రమక్రమంగా పెరిగింది. ఆ 40 ఎన్నో రెట్లు పెరిగింది. బాబా 1కి 10 ఇస్తానన్నారు కదా, 10 అధికారాన్ని వారు ఇచ్చారు. 10 రూపాయలు తీసుకొని 10 అధికారాన్ని ఇచ్చారు, ప్రమోషన్ వస్తుంది. ఆ విధంగా 10 రూపాయలు స్వీకరించి తన జీవితంలో ఉన్నత స్థితికి తను ఎదగడానికి బాబా దోహదపడ్డాడు. మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సుఖ సంపదలతోటి, పిల్లా పాపలతోటి అతని కుటుంబం దినదిన ప్రవర్ధమానమైపోయింది. బాబా యొక్క మహిమ మన అంచనాలకు అందది. ఎక్కడో వంట బ్రాహ్మణుడిగా పనిచేస్తున్నటువంటి నారాయణరావుకు ఆనందాశ్రమం అనేటువంటి హోటల్ పెట్టించాడు ఒక్క విభూది ఆశీర్వాదంతో. అదేవిధంగా అప్పాసాహెబ్కు ఒక సాధారణమైనటువంటి ఉద్యోగికి ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా తీర్చిదిద్దాడు. ఆ స్థాయికి బాబా తీసుకెళ్ళగలిగాడు. బాబా యొక్క మహిమ అపారమైనటువంటిది, అగాధమైనటువంటిది. ఇటువంటి అద్భుతమైనటువంటి మరిన్ని లీలలను 34, 35 అధ్యాయాల్లో కూడా ఉంటాయి. వాటిని కూడా రేపు ఎల్లుండి శ్రద్ధగా శ్రవణం చేద్దాం. ఓం శ్రీ సాయిరామ్.